ఒడిశాలోని పూరీకి జగన్నాథధామ్, శ్రీక్షేత్ర అనే పేర్లు ఉన్నాయి. పూరీ జగన్నాథుడి వస్త్రధారణ నుంచి ఆలయ ఆచారాల దాకా ప్రతిదీ ప్రత్యేకమైనవే. జగన్నాథ ఆలయంలోని పూరీ జగన్నాథుడు, ఆయన సోదరుడు బలభద్ర, సోదరి సుభద్ర, సుదర్శన చక్రాలను కలిపి చతుర్థమూర్తి అంటారు. బంగారు బావి నుంచి 108 బంగారు కుండల్లో నీటిని సేకరించి వాటికి పవిత్ర స్నానం చేయిస్తారు. పూరీ జగన్నాథ ఆలయ ప్రాంగణంలో చాలా బావులున్నాయి. ఆలయం ఉత్తర ద్వారం వద్దనున్న ఉద్యానవనం ఎదుట ఉన్నదే బంగారు బావి. ఇది ఏడాది పొడవునా మూసివేసి ఉంటుంది. కేవలం పూరీ జగన్నాథ స్వామి స్నానయాత్ర సమయంలో మాత్రమే బంగారు బావిలోని నీళ్లను ఉపయోగిస్తారు. స్వామివారి స్నానానికి ఒకరోజు ముందు ఆలయ జైన సేవకుడు దయానమాలి ఈ బావిని తెరిచి శుద్ధి చేస్తాడు. అందులోకి స్వర్ణహంసను వదిలాక బంగారు కుండలతో నీటిని సేకరించడం మొదలుపెడతాడు. 108 బంగారు కుండల్లో ఉన్న బంగారు బావి నీటితో పూరీ జగన్నాథుడు, బలభద్ర, సుభద్ర, సుదర్శన చక్రాలకు స్నానం చేయిస్తారు. ఈ స్నానపు నీటిలో కస్తూరి, కుంకుమ పువ్వు, చందనం వంటి వివిధ ఔషధ మూలికలను కలుపుతారు. పూరీ జగన్నాథుడి స్నానానికి 35 బంగారు కుండలు, బలభద్ర కోసం 33, సుభద్ర కోసం 22, సుదర్శన చక్రం కోసం 18 బంగారు కుండల నీటిని వినియోగిస్తారు. ఈ బావిలోకి దేవస్నాన పూర్ణిమకు ముందే భారతదేశంలోని తీర్థయాత్ర జలాలన్నీ చేరుతాయని నమ్ముతారు. తీర్థయాత్ర జలాలన్నీ స్నానయాత్ర తర్వాత తిరిగి వెళ్లిపోతాయని అంటారు. బంగారు బావిని అమ్మవారి వాహనమైన సింహం కాపాడుతుందని భక్తులు నమ్ముతారు. ఈ బంగారు బావి లోతు 50 అడుగులు ఉంటుందని చెబుతారు. ఇది పురాతన బావి. అప్పటి గజపతిరాజు కపిలేంద్రదేవ ఈ బావిని నిర్మించారు. ఆ సమయంలో ఆలయం చుట్టూ గోడ లేదు. ఈ బంగారు బావి నుంచి పూరీ జగన్నాథుడి ఖజానా వరకు ఒక రహస్య సొరంగ ఉందని భక్తులు నమ్ముతారు. స్వామివారిని భక్తులు సోనా ఠాకూర్ అని పిలుస్తారు. ఆయన బంగారు రథంపై మాత్రమే స్వారీ చేస్తారని విశ్వసిస్తారు.